నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర పంచాంగకర్త జ్యోతిష్య మహోపాధ్యాయ జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ కూడా అయినటువంటి డాక్టర్ ఈర్పుగంటి పద్మజారాణి గారు మనతో పాటు ఉన్నారు. మరి నేటి రాశి ఫలాల వివరాలు వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నేటి పంచాంగం. అమ్మ, మరి నేటి పంచాంగం తెలియజేస్తారా? 27/8/2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం భాద్రపద మాసం శుక్లపక్షం బుధవారం. సూర్యోదయం ఉదయం 5:42, సూర్యాస్తమయం సాయంత్రం 6:15. తిథి చవితి మధ్యాహ్నం 3:44 వరకు, నక్షత్రం హస్త ఉదయం 6:04 వరకు, యోగాలు శుభ మధ్యాహ్నం 12:35 వరకు, కరణము విష్టి మధ్యాహ్నం 3:44 వరకు, కరణము భవ రాత్రి తెల్లవారుజాము 4:48 వరకు, రాహుకాలం ఉదయం 11:59 నుంచి 1:33 వరకు, గుళిక కాలం ఉదయం 10:24 నుంచి 11:59 వరకు, యమగండం ఉదయం 7:16 నుంచి 8:50 వరకు, అభిజిత్ ముహూర్తం లేదు. దుర్ముహూర్తం ఉదయం 11:33 నుంచి 12:24 వరకు, అమృతకాలం రాత్రి తెల్లవారుజామున 1:37 నుంచి 3:24 వరకు, వర్జం మధ్యాహ్నం 2:57 నుంచి 4:44 వరకు. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, ముందుగా మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మేషరాశి వారికి శక్తి సామర్థ్యాలతో అనుకున్న పనిని అనుకున్న సమయంలో పూర్తి చేయడానికి ఎక్కువ శ్రమతో పనులు సాధించుకుంటారు. అంటే శ్రమ అధికంగా ఉంటుంది. పనులు సాధించుకోవడానికి నేర్పు, తర్వాత అధిక శక్తిని ఉపయోగించడం అనేది మనం ఇక్కడ చూస్తాం. కానీ ఉత్సాహంగా ఉల్లాసంగా అనుకున్న పని అనుకున్న సమయంలో పూర్తి చేయడానికి ఎక్కువ స్థాయిలో కృషి చేసి మంచి ఫలితాలతో ముందుకు వస్తారు. అలాగే వ్యక్తుల మీద, పోటీదారుల మీద కూడా మీరు విజయాన్ని సాధించడానికి అవకాశం ఉన్న రోజుగా ఒకటి భావించవచ్చు. వృషభ రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి వృషభ రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వీరు ఎటువంటి పరిహారాలు పాటించాలి? ఈ వృషభ రాశి వారికి ఆలోచనలలో ఎక్కువ శాతం కొంత ఘర్షణతో కూడిన ఆలోచనలు అనేవి అధికంగా ఉంటాయి. ముఖ్యంగా మీ ప్రియమైన వ్యక్తులు, అది మీ తోబుట్టువులు కావచ్చు, మీకు ఇష్టమైన వ్యక్తులు ఎవరితోనైనా సరే మాట పట్టింపు రాకుండా, అంటే వీలైనంతవరకు వివాదాలకు దూరంగా ఉండడం అనేది, అపార్థాలకు దూరంగా ఉండడం అనేది చాలా చాలా ముఖ్యమని ఇక్కడ మనం ఒకటి గమనించుకోవాలి. అలాగే దూర ప్రదేశాలకు వెళ్ళడానికి కూడా మీరు ఎక్కువ ప్రయత్నాలు చేయడం అనేది ఇక్కడ జరుగుతుంది. దాంతోపాటుగా ఈ ఆలోచనల విషయంలో తెలియని హృదయాందోళన, ఆలోచనలు అనుకున్నట్టుగా ముందుకు వెళ్ళటం లేదనే భావన, ఆ విషయంలో ముఖ్యులు, ప్రియమైన వ్యక్తులతో విభేదాలు మొదలైన వాటికి దూరంగా ఉంటూ సరైన విధంగా ఆలోచన చేయడానికి మానసిక స్థిరత్వాన్ని పెంపొందించుకోవాలి. మిథున రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ఈ మిథున రాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ యొక్క ఆర్థిక సంబంధమైన విషయాల మీద దృష్టి సారిస్తారు. చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అలాగే తల్లి పెద్దల యొక్క సహకారం లభ్యమవుతుంది. ముఖ్యంగా తోబుట్టుల సహకారంతో కూడా అనుకున్న పనులు సాధిస్తారు. రావాల్సిన రుణాలు అందుకోగలుగుతారు. కమ్యూనికేషన్ బాగుంటుంది. చక్కటి ఆలోచనలతో ముందుకెళ్ళడానికి మీరు చేసే కృషి అన్ని విధాలుగా కూడా మీకు ఉపయోగకరంగా ఉంటుంది. మీ యొక్క ఆలోచనలు చాలా చక్కగా వికసిస్తాయి. మీ యొక్క ఆలోచనలతో మీరు తీసుకునే నిర్ణయాలు మీ కుటుంబ సభ్యులకి, ముఖ్యంగా సంతానానికి కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. కర్కాటక రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. విశేషంగా కృషి చేసి అనుకున్న పనులలో అనుకున్నట్టుగా సాధించడానికి ఆర్థిక విషయాలు కావచ్చు, లేకపోతే మీ వ్యక్తిగత విషయాల్లో విజయం కొరకు మీరు చేసే ప్రయత్నాల్లో ఎక్కువ ఎఫర్ట్స్ ఉపయోగిస్తూ మీరు ముందుకు వెళ్ళడానికి చేసే పనులలో చక్కగా అనుకున్న పనులు సాధించుకోగలుగుతారు. వృత్తిపరమైన విషయాల్లో కొత్త అవకాశాలు లాంటివి లభ్యమవ్వడం, దాని పరంగా ముందుకు వెళ్ళడం, విద్యాపరమైన విషయాల్లో కూడా హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం ప్రయత్నం చేసే వారికి దానికి సంబంధించిన అవకాశాలు లభ్యమవ్వడం లాంటిది, ఇవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. సింహరాశి. అమ్మ, ఇక సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? సింహరాశి వాళ్ళకి ముఖ్యంగా మీ మాటల వల్ల ఇతరులతో విభేదాలు రాకుండా మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. మీ యొక్క కోపాన్ని, ఉద్వేగాల్ని నియంత్రించుకుంటూ ముందుకు సాగాలి. ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాలలో తల్లిదండ్రులతో ఏదన్నా మాట పట్టింపులు రాకుండా, ఆలోచనలలో విభేదాలు రాకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి కృషి చేయాలి. అలాగే ఇంతకుముందు ఎవరికైనా మీరు వాగ్దానాలు చేసినట్లయితే ఆర్థిక సంబంధమైన విషయాల్లో దానికి సంబంధించి కొంత మళ్ళీ ఆలోచన చేసి సహకరించడానికి ఒకటి ప్రయత్నాలు చేస్తూ ముందుకు వెళ్ళడానికి చేస్తారు. కన్యా రాశి. అమ్మ, తదుపరి రాసినటువంటి కన్యా రాశి వారికి ఈరోజు రాశిఫలాలు ఏ విధంగా ఉన్నాయి? ఈ కన్యా రాశి వాళ్ళ విషయంలో మనకి
మీ మీద మీకు వ్యక్తిగత నమ్మకం, గౌరవం పెరుగుతాయి. అలాగే సంఘంలో పరపతి పెరుగుతుంది. దీంతో పాటుగా చాలా ఫాస్ట్గా డెసిషన్స్ తీసుకుంటూ ముందుకు పెడతారు. తీసుకునే నిర్ణయాలు ఎక్కువ స్థాయిలో మీ యొక్క స్థిరాస్తులకు సంబంధించి కానీ, లేకపోతే మీకు ఎవరన్నా సహకరించే వ్యక్తుల యొక్క అభివృద్ధి కొరకు కానీ మీరు ఆలోచనలు చేస్తూ ముందుకు పెడతారు. అలాగే డ్రైవింగ్ మొదలైనవి చేసే విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే కొత్త ఆలోచనలు, కొత్త కోరికలు, ఈ పని ఎలా చేస్తే బాగుంటుందని ఉల్లాసం, కొంత ఫాస్ట్నెస్ మొదలైన వాటికి సంబంధించిన రోజుగా దీన్ని మనం చెప్పచ్చు. తులారాశి. అమ్మాయిక తులారాశి వారికి రోజు ఎలా ఉంది? ఈ తులారాశి వాళ్ళకి ఈ రోజున ఆకస్మికమైన ఖర్చులు అనేవి మీ నియంత్రణని దాటిపోయి ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. అంటే ఖర్చులు అనేవి ఆ స్థాయిలో ఉండడం బట్టి కొంత ఘర్షణగా ఉంటుంది. కొన్ని పెట్టుబడులు పెట్టవలసిన పరిస్థితులు వస్తాయి. మీరు చేసే వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, దేనికైనా సరే కొంత పెట్టుబడులకు సంబంధించిన విషయాలు, అలాగే మీ భాగస్వామి వ్యవహారాలు, అలాగే కుటుంబ పరమైన విషయాల్లో ఖర్చులు లాంటివి, అలాగే దానికి సంబంధించి ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కూడా కొంత చికాకులు లాంటివి, ఎలా చూసినా ఒత్తిడి అనేది చాలా అధికంగా ఉండడం బట్టి చేద్దామనుకుంటున్న కార్యక్రమాల మీద మీరు ఎక్కువ స్థాయిలో దృష్టి కేటాయించలేక కొంత స్థిరత్వం, స్థిమితం కోల్పోయే అవకాశం ఉంది. కనుక వీలైనంతవరకు మీ ఆరోగ్యానికి ప్రాధాన్యత ముందుగా ఇచ్చి ఆ తర్వాత మిగిలిన విషయాలకు ప్రాధాన్యత ఇవ్వడం అనేది మంచిదన్న విషయాన్ని ఇక్కడ మీరు గుర్తుంచుకోవాలి. వృశ్చిక రాశి. అమ్మాయిక వృశ్చిక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ఈ వృశ్చిక రాశి వాళ్ళ విషయంలో ఈ రోజున మీకు ఆర్థిక సంబంధమైన విషయాలు కానీ, ఆగుతూ వచ్చిన పనులు కానీ, రావాల్సిన ధనాదాయం కానీ అన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. చిన్ననాటి మిత్రుల్ని కలుస్తారు. వారితో కలిపి కనీసం ఫోన్ ద్వారా అయినా వారితో మాట్లాడడం, బంధువర్గంతో మాట్లాడడం, ఇవన్నీ కూడా చాలా వరకు మీకు అవకాశాలు లాంటివి ఉన్నాయి. ఆర్థిక సంబంధమైన విషయాలు, భూ సంబంధమైన విషయాలు మొదలైనవి కానీ, లేకపోతే మీ వ్యక్తిగత ఆరోగ్యం కొంతవరకు అనుకూలతలు లాంటివి అవ్వడం, ఇప్పటిదాకా ఇబ్బంది పెట్టిన ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కొంతవరకు అనుకూలతలు లాంటివి ఏర్పడడం వల్ల కొంత మీకు ఒక స్థైర్యం లాంటిది ఏర్పడడం అనేది, అలాగే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసే శత్రువులు కూడా మీకు అనుకూలంగా మారడం అనేది, అలాగే శత్రువులు మిత్రుల్లా మారడం అనేది, తర్వాత దేనికి సంబంధించిన పనిలోనైనా అంటే శత్రు రోగ రుణాలకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, పోటీదారులకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, మీరు నైపుణ్యాలు పెంచుకుంటూ ముందుకు పెడతారు. అనుకూలమైన ఫలితాలను పొందడానికి ప్రయత్నాలు చేస్తారు. ధనస్సు రాశి. అమ్మాయిక ధనస్సు రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ముఖ్యంగా ఈ ధనస్సు రాశి వాళ్ళకి ఈ యొక్క వృత్తికి సంబంధించిన విషయాలలో కొంత ఆకస్మికమైన చికాకులు, అనవసరమైన బాధ్యతలు, దానివల్ల మానసిక ఒత్తిడి అనేది చాలా అధికంగా ఉంటుంది. అంతేకాకుండా సంతానం యొక్క అభివృద్ధి కొరకు కానీ, ఏదైనా కొత్త ఇన్వెస్ట్మెంట్స్ కోసం కానీ అధిక మోతాదులో ధనాన్ని ఖర్చు పెట్టవలసిన పరిస్థితులు లాంటివి ఏర్పడడం, తద్వారా మీకు కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం ఎదురవడం లాంటి దానికి అవకాశం ఉంది. సంతానం యొక్క ఆరోగ్య కోసం కూడా మీరు కృషి చేస్తారు. అలాగే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. వృత్తిపరమైన విషయాల్లో కూడా అధిక శ్రమ, ఒత్తిడి, బాధ్యతలు ఉన్నప్పటికీ కూడా మీకు కొంత గుర్తింపు, గౌరవం లాంటిది ఏర్పడినా కూడా ఆకస్మికంగా అనవసరమైన వ్యక్తుల యొక్క విమర్శలకు మాత్రం అవకాశాలు ఇవ్వకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మకర రాశి. అమ్మాయిక మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ఈ మకర రాశి వాళ్ళ విషయంలో వీళ్ళకి ముఖ్యంగా అసంతృప్తిని అధిగమించే ప్రయత్నాలు అనేవి ముఖ్యంగా చేసుకోవాలి. అంటే మీ భాగస్వామి వ్యవహారాల్లో కానీ, జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాల్లో కానీ, లేదా ఏదైనా కొత్తగా ఏదైనా మొదలు పెట్టడానికి మీరు చేసే ప్రయత్నాల్లో కానీ ఒకలాంటి అసంతృప్తి లాంటిది ఏర్పడడం, తద్వారా అనవసరమైన వ్యక్తులతో ఘర్షణాత్మకమైన వాతావరణాన్ని చూడని పరిస్థితులు మీకు ఎదురవడం బట్టి కొంత మానసిక చికాకులు లాంటివి ఉంటాయి. కనుక వీలైనంతవరకు ఏదైనా కొత్త కార్యక్రమాలు చేద్దామని మొదలుపెట్టినప్పుడు కూడా తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళవలసిన అవసరం అయితే కనబడుతుంది. కుంభరాశి. అమ్మాయిక కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కుంభరాశి వాళ్ళకి ముఖ్యంగా ఆరోగ్య విషయంలో తగిన విధంగా శ్రద్ధ తీసుకోవాలి. వ్యక్తులతో అభిప్రాయ భేదాలు రాకుండా జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆకస్మికమైన వ్యక్తులు శత్రువులుగా మారడమో, లేకపోతే మీకు వాళ్ళు యాంటీగా మాట్లాడడం బట్టి ఇబ్బంది కలగడమో, వృత్తిపరమైన విషయాల్లో ఆశించిన స్థాయిలో ఎదుగుదల లేకపోవడం బట్టో, నమ్మిన వ్యక్తులతోనే కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం ఎదురవడం బట్టి ప్రశాంతత కొంతవరకు లోపించడం మొదలైన వాటికి ఆస్కారం ఉండడం. ముఖ్యంగా డ్రైవింగ్ చేసే వాళ్ళు మాత్రం తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. వాహనాలకు సంబంధించిన విషయాల్లో కానీ, ప్రయాణాలకు సంబంధించిన విషయంలో కానీ ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అవసరం అయితే కనబడుతుంది. మీనరాశి.
అమ్మా, ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మీనరాశి వాళ్ళకి ముఖ్యంగా సంఘంలో గుర్తింపు గౌరవం కొరకు మీరు చేసే ప్రయత్నాలు, భాగస్వామ్య వ్యవహారాలు, నూతన వ్యాపార వ్యవహారాల విషయంలో మాత్రం తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఏదైనా కొత్తది మొదలు పెడదామని ప్రయత్నం చేసే విషయంలో మాత్రం కొంత ఆగడం అనేది మంచిది. అలాగే సంతానంతో మాట్లాడినా, ప్రియమైన వ్యక్తులతో మాట్లాడినా ప్రతి మాటకి అభిప్రాయ భేదాలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఏది మాట్లాడినా 1-4 సార్లు ఆలోచించి మాట్లాడడం, భాగస్వామ్య వ్యవహారాల్లో కూడా తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళడం, అలాగే కమ్యూనికేషన్ ప్రాబ్లం రాకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవడం. మీరు ఒకటంటే ఇతరులకు వేరే విధంగా ధ్వనించే అవకాశం ఉంది కనుక తగినట్టుగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్తూ ఆ విషయంలో వీలైనంతవరకు మీకు మీ యొక్క సోదరి వర్గంతో కానీ లేకపోతే మీ యొక్క కలీగ్స్తో కానీ అభిప్రాయ భేదాలు రాకుండా జాగ్రత్తలతో ముందుకు వెళ్తే అనుకున్న పనులు అనుకున్న విధంగా అవుతాయి. మైక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం తెలియజేస్తారా? 12 రాశుల వారికి కూడా ఈ రోజున తప్పనిసరిగా వినాయకుడికి సంబంధించిన శ్లోకాలు, అష్టోత్తరాలు, వినాయకుడికి సంబంధించిన దేవాలయ సందర్శన, పూజాది కార్యక్రమాలు ఇవన్నీ కూడా చాలా చక్కటి మంచి ఫలితాలు ఇస్తాయి కనుక ప్రతి విషయంలోనూ అభివృద్ధి కొరకు చేసే కార్యక్రమాలకి ఇది చాలా మంచి ఇది కనుక ఈ విధంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది చాలా మంచి ఫలితం అని మనం అక్కడ గమనించుకోవాలి. నేటి విశిష్టత అమ్మా, ఇక నేటి విశిష్టతను తెలియజేస్తారా? నేటి వైశిష్యంలో భాగంగా ఈరోజు విశిష్టతను కనుక మనం గమనించినట్లయితే ఈ రోజున భాద్రపద మాసం, దీంట్లో శుక్లపక్షం, దాంట్లో చవితి తిథి. ఇదేంటంటే వినాయకుడికి సంబంధించిన వినాయక చవితి. వినాయక చవితి అనేది చాలా 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 విశేషమైంది. దక్షిణాయనంలో ఇది కూడా చాలా పెద్ద పండగగా దీన్ని మనం చేసుకునేది. ఇది పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ చేసుకునే గణపతి నవరాత్రుల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన పండుగగా మన అన్ని ప్రదేశాల్లో కూడా ఇక్కడ అక్కడ అని కాదు, ప్రతి చోట అటు మహారాష్ట్ర కావచ్చు, ఇటు అన్ని ప్రదేశాల్లో, ఇటు తెలుగు రాష్ట్రాలు, ఇటు పక్కన కర్ణాటక ఒకటని కాదు, అటు నార్త్ ఇండియాలో అయినా సౌత్ ఇండియాలోనైనా అత్యధికంగా చేసుకునే పండగగా మన వినాయక చవితిని చెప్తాం కనుక వినాయక చవితికి సంబంధించిన విశేషాలు, దానికి సంబంధించిన వివరాలు కొంతవరకు మనం ఈ రోజున తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వినాయకుడు అంటేనే అన్ని రకాలైన ఇబ్బందుల్ని అధిగమించడానికి మనకి ఒక అవకాశం ఇచ్చే ప్రముఖ దేవుడిగా మనం కొలుస్తాం. ఆయన సంబంధించిన జన్మదినోత్సవంగా ఈ రోజున చేసుకోవడం అనేది, అలాగే దాంతోపాటుగా ఆయనని కొలవని ప్రదేశం కానీ, ఆయన లేని దేవాలయం లేని ఊరు కానీ జనరల్గా ఎక్కడ ఉండవు. అంత విశేషంగా ప్రతి వాళ్ళు కూడా విశేషంగా ఆరాధిస్తారు. ఎలాంటి సమస్యలకైనా అసలు ఏదన్నా మొదలుపెట్టినప్పుడు గృహారంభం కానీ, గృహప్రవేశం కానీ, విద్యారంభం కానీ దేనికైనా సరే వినాయకుడిని ఆరాధించకుండా, అసలు పసుపు గణపతిని చెయ్యకుండా ఏది మొదలు పెట్టడం అనేది జనరల్గా జరగదు. అంత విశేషంగా, అంటే విఘ్నహర్త అంటారు ఆయన, అంటే ఎలాంటి విఘ్నాలనైనా హరించేది. మామూలుగా చూసినా కూడా మనకి ప్రతి నెల సంకష్టాల చవితి అనేది వస్తూ ఉంటుంది. అది ఒకటి. అది మాత్రమే కాకుండా ఇక్కడ మనకి ముఖ్యంగా ఈ భాద్రపద మాసంలో శుక్లపక్షంలో ఈ చవితి తిథి అనేది చాలా విశేషం. ఆయనకు సంబంధించిన సిద్ధి వినాయక దేవుడిగా ఆయన్ని కొలుస్తాం కనుక ఈ పండగ నాడు ముఖ్యంగా ఆయన్ని చేసేది ఏంటంటే, మామూలుగా ఆయన జననం, ఆయనకి సంబంధించి అమ్మవారి పిండి బొమ్మలా తయారు చేయడం, ఆ తర్వాత శివుడితో కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం, తర్వాత ఆయనకి మళ్ళీ గజం యొక్క ముఖాన్ని పెట్టడం, ఇదంతా మనకు తెలిసిన కథా విధానాలే. అయితే ఇక్కడ ఏంటంటే మామూలుగా వినాయకుడికి ముఖ్యంగా హస్త నక్షత్రంలో ఆయనది ఇక్కడ 21 పత్రులతో ఆయన్ని పూజ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకు? వర్షాకాలం భాద్రపద మాసం అంటే నిండా వర్షాలతో అన్నీ నిండిపోయి ఉంటాయి అన్ని చోట్ల కూడాను. అలాంటి దాంట్లోంచి చక్కగా వచ్చే అనేక రకాలైన పుష్పాలు కానీ, ఇటుపక్కన ఈ యొక్క మొక్కలు కానీ చాలా విశేషంగా చాలా చక్కగా వస్తాయి బయటికి. ఆయుర్వేద పరంగా కూడా 21 రకాలైన మొక్కలలోంచి వచ్చే పుష్పాల ద్వారా ఆయనకి ఈ మామూలుగా ఏ దేవుడి కన్నా పుష్పాలతో పూజ చేయడం అనేది పరిపాటి. కానీ ఈయనకి పత్రి రూపంలో 21 రకాలైన పత్రులు, ఆయుర్వేద విలువలతో ఉండే పత్రులతో ఆయన పూజ చేస్తారు. అందులో ప్రతిదీ కూడా దేనికి ఉండే విలువ దానికి ఉండడం అనేది చాలా అమోఘంగా చెప్తారు. అంటే ఆఖరికి అర్కపత్రం అంటే జిల్లేడు ఆకు దగ్గర కూడా ఆయన పూజలో వాడతారంటే బిల్వపత్రాలు, చామంతి పత్రాలు, తర్వాత దానిమ్మ, మారేడు ఇవి మాత్రమే కాకుండా అలాంటివి కూడా వాడి ఆయనకి అర్జున వృక్షం అని, తర్వాత అనేక రకాలైన వాటితో ఆయనకి విశేషంగా ఆరాధిస్తారు. ఎందుకని అంటే మామూలుగా పత్రి అంటే ఏంటంటే ఆకులకు సంబంధించి అదంతా కూడా ఎందుకు ఆయనకు అలా చేస్తారంటే ఈ వర్షాకాలంలో సాధారణంగా రకరకాల అనారోగ్యాలు రావడం అనేది మనకి పరిపాటే. వ్యక్తికి వచ్చే అనేక రకాలైన అనారోగ్యాలకి ఈ రకమైన ఆయుర్వేదంలో ఈ యొక్క మొక్కల్లో ఇప్పుడు చేసే 21 పత్రుల్లో కూడా 21 రకాలైన విశేషమైన ఔషధ గుణాలు ఉన్నాయి. వాటితో ఎప్పుడైతే దేవుని పూజ చేస్తామో 9 రోజులు మట్టి వినాయకుడిని చేసి ఇంట్లో పెట్టుకుని పూజ చేసి
ఈ పత్రితో పూజ చేసి కొంతమంది ఆడ్ డేస్లో ఎప్పుడు ఇలాగ నిమజ్జనం దాకా ఇంట్లో పెట్టుకోవడం బట్టి ఈ పత్రి నుంచి వచ్చే ఆ యొక్క వాసన వల్ల వ్యక్తికి రోగనిరోధక శక్తి పెరగడానికి, అనేక రకాలైన అనారోగ్యాలు రూపుమాపడానికి కూడా ఉపయోగపడుతుందన్న విధానంలో కూడా దీన్ని పత్రిని ఉపయోగిస్తారు. అంటే భాద్రపద మాసంలో వర్షాకాలంలో ఈ యొక్క పత్రిని వాడడం బట్టి భగవంతుడి యొక్క పూజే కాకుండా అనేక రకాలైన ఔషధ గుణాలు అనేవి ఇందులో ఉన్నాయని మనం దీన్ని బట్టి ఒకటి ముందుగా అర్థం చేసుకుంటాం. అలాగే ఈయన విషయంలో మనం మోదక ప్రియుడిగా కూడా చెప్తాం. కేవలం వినాయకుడిని మనం మాత్రమే కాకుండా డిఫరెంట్ ప్లేసెస్లో కూడా 13వ శతాబ్దంలో కూడా ఈయనకి సంబంధించి జావా అనే ప్రదేశంలో కూడా ఆయన చక్కగా వినాయకుడిని కిరీటాలంకృతుడిగా అక్కడ వాళ్ళు పూజించారు. అలాగే 14వ శతాబ్దంలో కూడా కాంబోడియాలో కూడా ఈయన్ని చక్కగా పూజించడం అనేది జరిగింది. అలాగే ఇంకా తీసుకున్నట్లయితే టిబెట్ మొదలైన ప్రదేశాల్లో కూడా ఈయనని హేరంబ గణపతిగా రూపంలో ఆయన యొక్క చిత్రాలు మనం చూడొచ్చు. అలాగే ఇక జపాన్ మొదలైన ప్రదేశాల్లో కనుక మనం చూసినట్లయితే అక్కడ యోధుళ్లాగా ఇద్దరు వినాయకుళ్ళు తలబడుతున్న దృశ్యాలతో ఉండే చిత్రాలు కూడా మనం గమనించవచ్చు. ఇలాగా డిఫరెంట్ ప్లేసెస్లో కూడా మనం తీసుకుంటూ వెళ్ళినట్లయితే ఈ యొక్క అదర్ ప్రదేశాల్లో కూడా 13వ శతాబ్దంలో 14వ శతాబ్దంలో కూడా ఈయన వినాయకుడికి సంబంధించిన ఒకచోట కూర్మవాహనుడిగా ఆయన యొక్క పటాలు సుహాన్లు ఇలాగా విభిన్న ప్రదేశాల్లో వినాయకుడిని పూజిస్తూ వచ్చారు అనడానికి అక్కడ చిత్రాలే మనకి పరిపాటిగా చెప్పుకోగలుగుతాం. వినాయకుడిని ఆరాధించని గృహం అనేది సాధారణంగా ఉండదు. వినాయకుడు అనేది విద్యకి సంబంధించి కానీ విద్యార్థులకు సంబంధించి కానీ విద్యార్థులు కూడా ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన విధానం ఏంటి అంటే పోటీలకు సంబంధించిన విషయాల్లో కూడా మనం వినాయకుడిని కనుక తీసుకున్నట్లయితే ఒకానొక సందర్భం గణాధ్యక్షుడి పదవి ఆయనకి ఇవ్వడానికి ప్రయత్నం చేసినప్పుడు కూడా తల్లిదండ్రులు ఎవరికి ఇవ్వాలి ఆ పదవి అనుకున్నప్పుడు ఆయన కుమారస్వామి కలిపి ఇద్దరు పోటీలో ఎవరు ముందు వస్తే వాళ్ళకి ఇస్తానని చెప్పి వాళ్ళు చెప్పినప్పుడు వెంటనే కుమారస్వామి తన వాహనమైన నెమలెక్కి చాలా స్పీడ్గా ఆయన వెళ్ళిపోతే అరే నేను అంత అలా లేను కదా, నా రూపం ఇలా ఉంది, నా వాహనం ఎలుక, నేను ఎలా వెళ్ళగలనని ఆయన ఆలోచించుకొని వెంటనే తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేసి, అంటే తల్లిదండ్రులకి ఎప్పుడైతే ప్రదక్షిణ చేస్తారో మొత్తం ముల్లోకాలు తిరిగిన ఫలితంలాగా ఆయన అందులో మనకి నేర్పించడం జరుగుతుంది. ఆ విధంగా చేయడం బట్టి ఆయనకి గణాధ్యక్షత పదవి ఇవ్వడం అనేది కూడా మనం చూస్తాం. అలాగా తీసుకొని చూసినట్లయితే వినాయకుడికి సంబంధించి సంకష్టార చవితుల్లో కూడా అనేకమైనవి మనం వింటూ వచ్చాం. అలాగే ఆయన్ని సంబంధించిన విషయంలో ఇంకా ప్రత్యేకంగా ఏంటంటే 21 పత్రుల్లో కూడా ఇంకా ప్రధానంగా చెప్పేది గరిక గురించి. గరికకు ఉండేంత ఈ యొక్క మెడికల్ వాల్యూస్ మనకి దేశ విదేశాల్లో కూడా దాని మీద చెప్తూ ఉంటారు. అంటే గరికకి సంబంధించిన విషయాల్లో కూడా 2 కథలు చెప్తారు. ఒకటి ఏంటంటే మహారాష్ట్రకి సంబంధించిన కథ ఒకటి ఉంటే మనకి తమిళకి సంబంధించిన కథ ఒక రకంగా చెప్తారనమాట. గరికతోనే ఎందుకు ఆయనకు అంత ప్రధానంగా ఇష్టం అంటే ఒకసారి అమ్మవారును పార్వతీదేవిను శివుడు కలిపి పాచికలాడుతున్నప్పుడు అక్కడ ఇద్దరిలో ఎవరు కరెక్ట్ అన్న విషయంలో వాళ్ళిద్దరికీ ఒక మధ్యవర్తిగా ఒక గరికతో ఒక బొమ్మ చేసి అమ్మవారు పెట్టడం జరుగుతుంది. కానీ ఎవరు బాగా ఆడుతున్నారన్నప్పుడల్లా ప్రతిసారి కూడా ఆ గరికతో చేసిన బొమ్మ శివుడి వైపే మాట్లాడడం వల్ల వాళ్ళ పక్షంగా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అని అమ్మవారికి కోపం వచ్చి నువ్వు కుంటివాడు అయిపోయినా ఆ గరిక బొమ్మని శపించినట్టు, అయ్యో నేను ఏదో నా మీద ఇంత కోపం చూపిస్తేలా నేను సామాన్య వ్యక్తినని ఆయన బాధపడినప్పుడు, అయితే భాద్రపద శుక్ల చవితి నాడు ఎప్పుడైతే వినాయకుడు సంబంధించిన పూజ నాగకన్యలు చేస్తారో ఆ సమయంలో నువ్వు కూడా వినాయకుడికి పూజ చేయడం బట్టి నీ యొక్క సమస్యని తొలగించుకోవచ్చని ఆవిడ చెప్పినట్టుగాను, అదేవిధంగా వినాయకుడి కోసం గరికనే ఆత్మార్పణలాగా రకరకాల గరికలతో పూజ చేసి వినాయకుడి యొక్క ఇది పొందినట్టుగాను, వినాయకుడి యొక్క శుభ ఫలితాల వల్ల మళ్ళీ గరిక కుంటితనం పోయినట్టుగా అదొక కథ చెప్తారు. ఇంకో కథ తీసుకున్నట్లయితే మహారాష్ట్రకి సంబంధించిన కథని కనుక మనం తీసుకున్నట్లయితే అక్కడ మనకి ఒక అనలాసుడు అనే రాక్షసుడు అగ్ని రూపంలో చాలా రకాలుగా అందరినీ రకరకాలుగా ఇబ్బందులు పెడుతున్నప్పుడు అందరూ వినాయకుడిని ప్రార్థించినప్పుడు ఈయన ఏం చేస్తారంటే వినాయకుడు వచ్చేసి ఆ అనలాసుడు అనే రాక్షసుడిని మొత్తం మింగేయడం జరుగుతుంది. ఆ లోపల గడిపోయిన రాక్షసుడు అగ్ని రూపంలో ఆయన కడుపులోనే ఉండిపోయి ప్రజ్వలించిపోతున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఈ యొక్క ఈయన దేహతాపం అధికమైపోతుంది. అలా మరి ఎలాగ ఆయన ఎలా చేయాలి అని చెప్పి అందరూ భయపడుతున్నప్పుడు అప్పుడు ఏం చేస్తారంటే ఆయన తామర పువ్వులతో ఆయనకి ఉపశమనం కలిగించడానికి ప్రయత్నం చేస్తారు. అవకాశం ఏముండదు. ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా కూడా ఆయనకు ఆ వేడి తగ్గకపోవడం వల్ల మళ్ళీ ఈయన శివుని ప్రార్థించి ఏం చేస్తే ఆయన మామూలు అవుతారు అని అడిగినప్పుడు ఆయన చెప్తారనమాట, జంట గరికిపోచలతో 21 గరికిపోచలతో అందరూ వచ్చి ఆయనకి ఉపశమనం కలిగించినట్లయితే ఆయన తప్పకుండా ఆయనకి బాగుంటుందని చెప్తారు. అదే విధానంగా గరికతో ఆయన శరీరాన్ని అంతా ఇది చేయడంతో ఆయన మళ్ళీ కూల్ అయ్యి చల్లబడడం జరుగుతుంది. ఆ విధంగా గరిక ఆయన యొక్క శరీరంలో ఉండే వేడిని
ఇది చేసింది కనుక గరిక అంటే చాలా చాలా ఇష్టం ఆయనకి. అందుకని 21 పత్రుల్లో కూడా గరికని చాలా అత్యధికంగా ఆయన ఆరాధించడం అనేది, ఇష్టపడడం అనేది జరుగుతుంది కనుక గరికతో పూజ చేస్తే ఆయన చాలా ప్రసన్నుడవుతాడని చెప్పడం జరుగుతుంది. అలాగే గరికకి చాలా చాలా ప్రాశస్త్యం ఉంది. ఈవెన్ మనం చూసినట్లయితే దాని గురించి జానపద కథల్లో కూడా ఒకానొక జమీందారికి మన విజయనగరం జిల్లాలో గరిక వేళ్లతో పచ్చడి చేసి పెట్టడం బట్టి ఆయన చాలా ఆనందపడి అది గరిక వలసగా ఆవిడ అగ్రహారాన్ని దానం చేసినట్టుగా కథ చెప్తారు. అలాగే గరికకి సంబంధించి డిఫరెంట్ ప్లేసెస్లో కూడా మనకి ఎలా అయితే జొన్న గోధుమకి ఇంపార్టెన్స్, గరికకి సంబంధించిన రొట్టెలు చేయడం, గరికకి అంత వాల్యూస్ ఉన్నట్టుగాను అలా చెప్తారు. అలాగే హోమియోపతిలో కూడా వ్యాధి నిరోధక శక్తి అనేది గరికలో చెప్తారు, దానికి సంబంధించిన మంచి మెడిసిన్ ఉందని చెప్తారు. అలాగే దీంతో సంతాన నిరోధ జంతువులకు సంబంధించిన విషయాల్లో కూడా దీనికి సంబంధించిన మంచి మెడిసిన్ ఉన్నట్టుగా కూడా చెప్తారు. అంటే ఎలా తీసుకున్నా గరిక అనేది కేవలం ఒక మామూలుగానే కాకుండా పత్రిగానే కాకుండా అనేక రకాలైన విలువలు కలిగి కేవలం దైవ పూజకే కాకుండా ఇన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. అంటే ఇప్పుడు మనం గణేశుడి పూజ కనుక విధానంలో చూసినట్లయితే ఆయన యొక్క ప్రతి పత్రికి దేనికి ఉండే ఇంపార్టెన్స్ దానికి ఉంది, వ్యక్తి యొక్క ఆరోగ్యానికి అన్ని విధాలుగా కూడా ఉపయోగపడుతుంది అన్న విధానాన్ని గణేశుడి పూజలో మనం చూస్తాము. అలాగే ఎవరైతే ఈ రోజున గణేశుడి పూజా కార్యక్రమాలని చేసుకొని ఆయన అక్షంతలు వేసుకుంటారో నీలాప నిందలు అనే వాటికి దూరంగా ఉంటారని కూడా ఈ కథలో విశిష్టంగా చెప్తారు. కనుక తప్పనిసరిగా ఈ రోజున వినాయకుడి కథ వినడానికి ప్రయత్నం చేసి మనం అక్షంతలు వేసుకొని నీలాప నిందలకి దూరంగా ఉండడానికి బొజ్జగణపైకి ప్రార్థన చేయాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నమస్కారం. మరి వీక్షించారుగా, ఇది ఇవాల్టి శుభదినం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.